మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన మరొక పర్యాయము మీ మాటలు మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మాలో విశ్వాసాన్ని మీ పైన అభివృద్ధి పరచమని వేడుకుంటూ అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో ప్రభా మీ వైపు చూడగలిగే దృష్టిని మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి యోబు గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అతని భార్య వచ్చి యోబు గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాలను మనం చదువుకున్నాం. 9వ వచనంలో యోబు యొక్క భార్య యోబు దగ్గరికి వచ్చి ఏమని చెప్తుంది అంటే, నీవు ఇంకను యథార్థతను వదలకయుండువా, నీవు ఇంకను యథార్థతను వదలకయుండువా, దేవుని దూషించి మరణము కమ్మను. మరి యోబు యొక్క భార్య యోబు దగ్గరికి వచ్చినటువంటి సమయంలో యోబు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో యోబు ఉన్నాడు. హి లాస్ట్ ఎవ్రీథింగ్ దట్ హీ అబ్టైన్డ్. తాను సంపాదించినదంతా కూడా కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ఎందుకు అలా జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. అలాగని తాను ఏదైనా దేవునికి విరోధంగా జీవించి అటువంటి నష్టం వచ్చిందా అంటే అది కూడా లేదు. అటువంటి సమయంలో మరి పనివారు చనిపోయి ఉన్నారు, కుమారులు కుమార్తెలు చనిపోయి ఉన్నారు. ఇక యోబుకు మానవ మాతృలుగా ఎవరు ఆదరించేటువంటి వాళ్ళు కనపడటం లేదు. ఇక మిగిలింది ఎవరు అంటే భార్య. మరి యోబుకు వివాహమై ఎన్ని సంవత్సరాలైందో అప్పటికి మనకు తెలియదు. అన్ని సంవత్సరాలు యోబు యొక్క భక్తి జీవితాన్ని పరిశీలించినటువంటి భార్య యోబు దగ్గరికి వచ్చి ఎంతో ఆదరించాడు, ఎంతో ధైర్యపరిచాడు, ఎంతో ప్రోత్సహించాడు. అటువంటి భార్య యోబు దగ్గరికి వచ్చి ఏమంటుంది అంటే, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుండువా, దేవుని దూషించి మరణము కమ్ము. టు హర్ నో పాజిటివ్ మైండ్ టువర్డ్స్ గాడ్. దీన్ని బట్టి చూస్తే యోబు యొక్క భార్యకు దేవుని పైన పాజిటివ్ మైండ్, అనుకూలమైనటువంటి మనస్సు అనేది కనపడటం లేదు. ఒకవేళ ఆ పరిస్థితులను బట్టి ఆమె కూడా బహుశా దేవుణ్ణి దూషించిందేమో మనకు తెలియదు. దూషించిందేమో మనకు తెలియదు. అయితే మరి భర్త విషయంలో షీ ఫెయిల్ టు అండర్స్టాండ్, అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఆమె ఉంటారు. అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఆమె ఉంటుంది ప్రియ. కానీ యోబు మాత్రం ఎక్కడ కూడా షేక్ అవటం లేదు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మరి పరిస్థితులు తారుమారైనప్పుడు, ప్రతికూలంగా మారినప్పుడు, ఆరోగ్యం కోల్పోయినటువంటి సమయంలో మనం ప్రేమించినటువంటి వారే
మనల్ని ప్రేమించినటువంటి వారే, మనకు సమీపంగా ఉన్నటువంటి వారే, మనల్ని పొగిడినటువంటి వారే కొన్నిసార్లు మనల్ని దూషించేటువంటి వారిగా కూడా మారుతారు, ద్వేషించేటువంటి వారిగా కూడా మారుతారు. వాస్తవానికి యోబు యొక్క తప్పు ఏది కూడా లేదు. అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు యోబు యొక్క జీవితంలో చోటు చేసుకున్నాయి. ఇక్కడ యోబు యొక్క భార్య ప్రత్యేకంగా దేవుని గురించి మాట్లాడుతూ ఉంది, యోబుని గురించి మాట్లాడుతూ ఉంది, యోబు యొక్క క్యారెక్టర్ని గురించి కూడా మాట్లాడుతూ ఉంది. యోబు యొక్క క్యారెక్టర్ గురించి ఏమని మాట్లాడుతుంది? యథార్థత, ఇంటిగ్రిటీని గురించి మాట్లాడతాము. అతనేదో ఒక దేవునికి విరోధంగా జీవించిన వ్యక్తి అయితే, త్రాగుబోతైతే, తిరుగుబోతైతే ఆ విధానం వేరు. బట్ హీ లీవ్స్ ఇన్ ఇంటిగ్రిటీ, యథార్థంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము. యెహోవా వాక్యమునకు భయపడువారులారా, ఆయన మాట వినుడి, మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు అంటున్నాడు. ప్రియ, మీ స్వజనులు అంటే సొంత వారు, వారు రక్త సంబంధికులైనా కావచ్చు, భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, స్వజనులు, సొంత వారు ఏం చేస్తున్నారట? దేవుని నామమును బట్టి ద్వేషిస్తా ఉన్నారట. ప్రియ, దేవుని నామమును బట్టి ద్వేషిస్తా ఉన్నారట. మరి యోబు యొక్క భార్య మాట్లాడుతున్నటువంటి మాట ఎలాగుంది అని అంటే, ద్వేషించడం అనేదే కాదు కానీ నీవు చనిపో అంటావు, నీవు మరణము కమ్ము అంటావు. యోబు మరణిస్తే యోబు భార్య ఏమైపోతుంది? విధవరాలైపోతుంది. పిల్లల దిక్కులేనటువంటి భార్యగా మిగిలిపోతుంది. దేవుని యొక్క కాపుదల యోబును బట్టి యోబు యొక్క భార్య అనుభవిస్తూ వచ్చింది. దేవుని యొక్క సన్నిధి యోబును బట్టి, దేవుని సన్నిధిని యోబు యొక్క భార్య అనుభవిస్తూ వచ్చింది. ఇప్పుడు యోబు చనిపోతే she will also lost everything about godly life. ఆమె కూడా భక్తికి సంబంధించినవన్నీ కూడా ఒక్కసారిగా కోల్పోతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఆ మాటలు మనం కొంచెం ఆగి ఆలోచన చేసినప్పుడు, దేవుని దూషించి మరణము కమ్ము. దేవుని దూషించి అనేటువంటి పదజాలం ఎవరిది అంటే, వాస్తవంగా చెప్పాలంటే సైతాను, యోబు యొక్క భార్య. డెవిల్ వర్క్స్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోబ్. యోబు యొక్క జీవితంలో అపవాది వివిధ రకాలుగా పనిచేస్తూ ఉన్నాడు. దేవుని దూషించు అనేటువంటి పదజాలము అపవాదికి సంబంధించింది. చూడండి, 1వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో సైతాను మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ, నీ ముఖం ఎదుటే అతడు నిన్ను దూషించేస్తాడు, నిన్ను విడిచి వెళ్ళిపోతాడు అని. దట్ ఈస్ ద డెవిల్స్ టార్గెట్ టు బ్లేమ్ గాడ్. దేవుణ్ణి బ్లాస్ఫెమీ గాడ్, దేవుణ్ణి దూషించుట అనేది సైతాను యొక్క లక్ష్యము. ప్రియ, ఏదో ఒక విధంగా దేవుణ్ణి యోబు దూషించాలి అని సాతానుడు ప్రణాళిక వేసుకొని అన్ని కోణాల్లో శోధించి ఇప్పుడు భార్య ద్వారా కూడా
శోధిస్తూ ఉన్నాడు. అయితే యోబు ఎక్కడ దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి విడిచి వెళ్ళిపోలేదు. కారణం ఏంటి అంటే యోబు యొక్క స్టాండర్డ్స్ అలాంటివి. చూడండి, బైబిల్లో ఒక మాట మనం చదువుతాం. 125వ కీర్తన మొదటి వచనం ఒకసారి చూడండి. 120 యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. చూడండి ప్రియులారా, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. అంటే యోబు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా కదలటం లేదు. ప్రార్థన చేయటం మానివేయట్లేదు, దేవుని పట్ల నమ్మకం ఉంచడం మానివేయట్లేదు, దేవుణ్ణి విడిచిపెట్టట్లేదు, దేవుణ్ణి దూషించట్లేదు, అలాగని భార్య మీద కోపడటం లేదు. పిల్లరా, he keeps his standards, spiritual standards, even though he was tempted in different dimensions from devil. సైతాను చేత వివిధ రకాలుగా వివిధ కోణాల్లో శోధించబడుతూ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా యోబు కదలటం లేదు ప్రియులారా. విశ్వాసం నుంచి తొలగిపోవట్లేదు. ఎందుకు అంటే దేవునిపై యోబుకున్నటువంటి విశ్వాసం అలాంటిది. అటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని యోబు దేవుని పట్ల కలిగి ఉన్నాడు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. ఒక పోలిక మనం చూస్తా ఉన్నాం. కొండలు ఏ విధంగా అయితే స్థిరంగా ఉంటాయో, బలంగా ఉంటాయో, కదలకుండా ఉంటాయో, భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి వేసిన కొండలు ఏ విధంగా అయితే కదలకుండా ఉంటాయో అటువంటి పటిష్టత దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి వారు కలిగి ఉంటారు. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏదో ఒక విధంగా మనుషులు పడిపోవాలి అని అపవాది ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. సాతాను తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వల్ల వెతుకుతూ తిరుగుతూ ఉన్నటువంటి దినాలు. మనుషుల ద్వారా శోధిస్తాడు, డబ్బు ద్వారా శోధిస్తాడు, స్త్రీలను పురుషుల ద్వారా, పురుషులను స్త్రీల ద్వారా శోధిస్తాడు. లోక సంబంధమైనటువంటి గాడ్జెట్స్, వస్తువుల ద్వారా మనుషులను శోధిస్తాడు, బంగారం ద్వారా సైతాన్ని శోధిస్తాడు. దేవుడు ఏదైతే చేయొద్దంటాడో దాన్ని చేసేటట్టుగా సైతాన్ని ప్రేరేపిస్తాడు. యోబు యొక్క భార్య వచ్చి యోబుతో మాట్లాడుతూ యోబును ఆదరించాల్సిన దానికి బదులు, ధైర్యపరచాల్సిన దానికి బదులు, ప్రేమించాల్సిన దానికి బదులు, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి భర్తకు సహాయపడాల్సిన దానికి బదులు ఏమంటుందంటే నీవు చనిపో, నీవు మరణము కమ్ము అంటుంది. దేవుణ్ణి దూషించు అని, యథార్థతను విడిచిపెట్టు అని. కానీ యోబు ఏమన్నాడు? 10వ వచనం చదువు. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడు చున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనేది. చూడండి ప్రియ, యోబు ఎక్కడ భార్య పైన కోపడటం లేదు, మూర్ఖురాలా అనట్లేదు, కానీ మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాము. యు ఆర్ ఫూలిష్ ఉమెన్ అని అనట్లేదు, నీవు మూర్ఖురాలు అని అనట్లేదు, మూర్ఖురాలులాగా మాట్లాడుతున్నావు, పోలుస్తా. ప్రియుల, యోబు యొక్క దృష్టి ఎలాంటిది అని అంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా తన యొక్క దృష్టి అంతా దేవుని పైన నిలిపినటువంటి వ్యక్తి. దేవుని పైన తన దృష్టిని నిలిపాడు కనుక భార్య యొక్క మాటల వైపు చూడటం లేదు.
వారి యొక్క భక్తి వైపు చూడట్లేదు, వారి యొక్క విశ్వాసం వైపు చూడట్లేదు, స్నేహితుల వైపు చూడట్లేదు, పరివారి వైపు చూడట్లేదు, తాను కోల్పోయినటువంటి వారి వైపు చూడట్లేదు, తన శరీరం అంతా అరికాలు మొదలుకు నడినెత్తు వరకు కురుపులతో బాధపడతామో దాని వైపు చూడట్లేదు. తన దృష్టి అంతా కూడా దేని వైపు ఉంది అంటే దేవుని వైపు పెట్టుకున్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు మొత్తం యోగుడు సైతానుడు మొత్తాడు పిల్లరా. ఈవెన్ హీ లాస్ట్ హీస్ హెల్త్, తన యొక్క ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది చూడండి, 16వ కీర్తన 8వ వచనం. 16వ కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము అంటే ఎప్పుడు, ఎల్లప్పుడూ, అన్ని పరిస్థితుల్లో కూడా, అన్ని సమయాల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా తన యొక్క గురిని ఎవరి వైపు నిలిపాడట? దేవుని వైపు. దావీదు యొక్క అనుభవం అది. పిల్లల మన జీవితంలో కూడా మన దృష్టిని ఎప్పుడైతే దేవుని వైపు నిలిపేవారంగా ఉంటామో మనల్ని ఏది కూడా కదిలించలేదు. పేతురు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు, ప్రభువును చూస్తూ ఉన్నాడు. ప్రభువును చూస్తూ నీటిపైన నడుస్తూ వెళ్తున్నప్పుడు పేతురు మునిగిపోలేదు. ఎప్పుడైతే తన దృష్టిని పక్కకు తిప్పాడో ఏమైపోయింది? గాలి వస్తూ ఉంది. గాలిని చూసి భయపడుతున్నాడు, భయపడిపోయి మునిగిపోతున్నాడు. He lost his faith by looking here and there, except looking God. దేవుని వైపు చూడాల్సిన దానికి బదులు ఇటు అటు ఎప్పుడైతే చూస్తూ వచ్చాడో అతని హృదయంలో భయం వచ్చేసింది. అమాంతంగా మునిగిపోతూ ఉన్నాడు. ప్రియారు యేసు వైపు చూస్తున్నంత వరకు బాగానే నడుస్తా ఉన్నాడు. ప్రభువు మీద నుంచి ఎప్పుడైతే దృష్టిని తిప్పి పక్కకు చూశాడో మునిగిపోతాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు కొండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలినట్టును, వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయపడటం వలన అదే కూలిపోయింది. అక్కడ బండ అంటే యేసు ప్రభు యొక్క మాటలు ఉంటుంది. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయబోతున్నారు. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బి అవర్ గ్రౌండ్. కనుక దేవుని వాక్యము మన పునాదిలాగా మనం వేసుకోవాలి. వెనెవర్ వి లే ఎ ఫౌండేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం పైన పునాదిని వేసుకుంటామో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆ వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటుంది, కానీ మనం బలహీనపడేటువంటి వారంగా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించు. వాక్యము హృదయానికి ఓర్టనిస్తుంది, మనకు నిరీక్షణ కలిగిస్తుంది, మనకు నెమ్మదినిస్తుంది, మనల్ని ధైర్యపరుస్తుంది, మన బలపరుస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యములో దేవుని యొక్క శక్తి అనేది, దేవుని వాక్యములో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ధైర్యము, దేవుని యొక్క ప్రోత్సాహము, నిరీక్షణ, ఇవన్నీ కూడా దేవుని వాక్యములో దేవుడు దాచి ఉంచాడు. యోబు మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుని వలన మనము మేలు అనుభవించున్నాం, కీడు అనుభవింప. వీళ్ళ దేవుడు ఎప్పుడు కూడా మేలు చేసేటువంటి వాడు, కీడు చేసేటువంటి వాడు కాదు. సహజంగా మానవ పరంగా మనం ఒక సామెత వాడుతూ ఉంటాం, ఏంటంటే కీడించి మేలించండి అని. కానీ ఇక్కడ యోబు మొదటిగా మేలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇందాక మొదటి వర్తమానంలో కూడా మేలుని గురించి విన్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించింది, ఆయన చేసిన ఉపకారములలో దేని వారు
ఆయన చేసేటువంటి మేలును ప్రియులారా, we should remember the good things of God. He's doing lives every day. ప్రతిరోజు దేవుడు మన జీవితాల్లో చేస్తున్నటువంటి ఆ మేలులు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. 103వ కీర్తన 5వ వచనం ఒకసారి చూడండి. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచేటువంటి వాడు దేవుడు. వీళ్ళు ఆయన చేసినటువంటి మేలులు, ఆయన చేసినటువంటి ఉపకారములు, we can't count the good things of God. వాటిని మనం లెక్క పెట్టలేనంత మేలును దేవుడు మన పట్ల చేస్తా ఉన్నాడు. యోగు తన జీవితంలో వాటిని అనుభవిస్తూ వచ్చాడు. ఫైనాన్షియల్గా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, హృదయంలో సంతోషం, సమాధానం, నెమ్మది పరంగా కానివ్వండి, సమాజ పరంగా కానివ్వండి, అవన్నీ యోగు తన జీవితంలో అనుభవిస్తూ వచ్చాడు ప్రియులారా. అయితే ఇప్పుడు యోగు యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే తలక్రిందులుగా మారింది. అంటున్నాడు, ఏమంటాడంటే చదవండి ఒకసారి. అది కాదు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా. కీడును మనం అనుభవింప తగదా అంటే, నేను ఇందాక మీకు చెప్పాను, యోగు తన యొక్క దృష్టిని కేవలం దేవుని పైనే పెట్టుకున్నాడు. కాబట్టి ప్రతికూలమైన పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఇది కూడా దేవుని ద్వారా కలిగింది అనుకుంటున్నాడు. వాస్తవానికి దాన్ని అనుమతించింది దేవుడే ప్రియులారా, కానీ చేసింది ఎవరు? అపవాది. దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి కీడు అనేటువంటిది చేయడు. ఎప్పుడు దేవుడు మేలు చేసేటువంటి వాడుగా ఉంటాడు. కీడుని గురించి మనం ఆలోచిస్తే కీడు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి మరి మేలుకు వచ్చేటువంటి కీడు, రెండు పాపాన్ని బట్టి కలిగేటువంటి కీడు. పిల్లలు 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడిగా ఉన్నటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు బాగు చేసిన తర్వాత ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక పాపము చేయొద్దు. పాపమును బట్టి వచ్చే కీడు అది. పాపం చేసినందువల్ల వచ్చినటువంటి కీడు అది. అయితే దేవుడు పాపం విషయమై శోధింపడు పిల్లలు. దేవుడు కీడును అనుమతించేటువంటి వాడు కాదు. అయితే ఇది ఏంటి అని అంటే, దిస్ ఈస్ ఎ టెస్టింగ్ టైం. ఇది ఒక పరీక్షా కాలము. యోగు యొక్క జీవితంలో ఇది సైతానుకు దేవునికి మధ్య జరుగుతున్నటువంటి సవాలు. కాబట్టి యోగు మరి పరిశోధించబడుతూ ఉన్నాడు పిల్లలు. అటువంటి సమయంలో, అటువంటి పరిస్థితుల్లో యోగు నిలబడగలడా? యోగు తన విశ్వాసాన్ని కాపాడుకోగలడా? తన భక్తి జీవితాన్ని కాపాడుకోగలడా అని ఒక టెస్టింగ్ టైం. 23వ అధ్యాయము యోగు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం చూడండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతుంది. ఆయన నన్ను శోధించిన తరువాత. పిల్లల కొన్నిసార్లు దేవుడు మనల్ని భక్తిలో బలపరిచేదానికి, విశ్వాసంలో స్థిరపరిచేదానికి కొన్ని అనుమతిస్తాడు. అయితే అదే సమయంలో దేవుడు వాటిని జయించేదానికి కూడా శక్తిని ఇస్తాడు. యోగు ఇక్కడ అంటాడు, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, నేను శోధింపబడిన పిమ్మట సువర్ణముగా కనబడుతున్నాను. ఆ శోధనలో, ఆ పరిశోధనలో ఉన్నటువంటిదంతా కూడా, ఏదైతే వ్యర్థమైనటువంటిది ఉంటుందో అదంతా కూడా తీసుకుంది. సవాలు లేనిదే కిరీటం లేదు ప్రియ. పోరాటం లేనిదే గెలుపు అనేటువంటిది
ఎప్పుడు ఉండదు. మరి యోబు తన జీవితంలో అటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నాడు. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే, యోబు శోధించబడుతున్నాడు. అయితే అన్నీ కూడా యోబు జీవితం అంతా కూడా దేవుని యొక్క స్వాధీనంలో, దేవుని యోబు యొక్క జీవితాన్ని అందరినీ తన స్వాధీనంలో పెట్టేసుకొని ఉన్నాడు. సైతాను ఎంత శోధించినా యోబు యొక్క ప్రాణాన్ని మాత్రము తీయలేడు. ప్రాణం తీస్తే ఇంకేమీ లేదు, కానీ ప్రాణం తీసేటువంటి అధికారం మాత్రం దేవుడు యోబు సైతానికి ఇవ్వలేదు. పిల్లరా, మరి సైతాను యోబుని ఎంత శోధించినా, ఎంత మొద్దినా, ఎంతమంది ద్వారా ప్రాణాన్ని విసిపించినా, ఎన్ని గాయాలు రేపినా యోబు చనిపోయేదానికి అవకాశము లేదు. ఎందుకు అంటే యోబు యొక్క ప్రాణాన్ని దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఆ శ్రేష్టమైన అమూల్యమైన ప్రాణాన్ని దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. దేవుడు భక్తుల యొక్క జీవితాలను ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, రోమాపత్రిక 8వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 8:28 చదవండి. 8:28. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతాం. తన సంకల్పము చొప్పున పిలువబడిన వారు, తనను ప్రేమించిన వారు, మేలు కలుగుటకై సమస్తము సమకూర్చి దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ప్రియ, ఆ సమస్తంలో కొన్ని కీడుగా కనిపించేటువంటివిగా కూడా ఉంటాయి, వ్యాధులుగా కనిపించేటువంటివిగా కూడా ఉంటాయి, నష్టంగా కనిపించేటువంటివిగా కూడా ఉంటాయి. అయితే వాటన్నిటి వెనక ఏముందట? మేలు అనేది, మేలు కలుగుటకై, అంటే మేలు కలగాలి అంటే దాని వెనక ఇవన్నీ కూడా దాగి ఉంటాయి. పోరాటం లేకుండా గెలుపు అనేది ఉండదు కదా, గెలుపు లేకుండా కిరీటం లేదు కదా. కాబట్టి మేలు కలుగుటకై వీటన్నిటిని కూడా దేవుడు అనుమతిస్తా ఉంటాడు. ఇక యోగుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ ఇంకా ఒక మాట మనం చదువుతున్నాం. 10వ వచనంలో ఇంకా ఏముంది అక్కడ? ఈ సంగతుల్లో ఏ విషయమందును యోగు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నోటి మాటలో కూడా పాపం లేదంట. క్రియల్లోనే కాదు, చూపుల్లోనే కాదు, మాటల్లో కూడా పాపం అనేటువంటిది. అంత జాగ్రత్తగా యోగు జీవిస్తూ ఉంటే అపవాది యోగు పైన కన్ను వేసి దాడి చేసి యోగుని ఎంతగానో పరీక్షలోకి తీసుకెళ్ళాడు, శోధించాడు. కానీ అటువంటి సమయంలో కూడా యోగు దేవుని పక్షమందు నిలబడ్డాడు. ప్రియులారా, కాబట్టి వీటన్నిటి వెనక దేవుడు సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని యోగు జీవితం పట్ల ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. అల్టిమేట్ డెసిషన్ ఆఫ్ గాడ్, అది దేవుని యొక్క ముగింపు తీర్మానం. ప్రియులారా, ఈ శోధనంతా ముగించుకున్న తర్వాత యోగుకు దేవుడు ఏమిచ్చాడు? 2 ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. చూడండి, 42వ అధ్యాయం 12వ వచనం చదువుకున్నాం. యెహోవా యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. చాలా ఇదేదో ఇట్ ఈస్ నాట్ ఏ స్టోరీ, ఏదో ఒక కథాంశం అనేటువంటిది కాదు ప్రియులారా, జరిగినటువంటి సంఘటన, వాస్తవ సంఘటన. ఏమని చదువుకుంటున్నాము? యెహోవా యోగుకు మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను.
మొదట 7 ఉంటే ఇప్పుడు 14, మొదట 14 ఉంటే ఇప్పుడు 28 లాగా గాడ్ బ్లెస్డ్ జాబ్ విత్ డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్స్. రెండంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు ప్రియారా. చూడు, యోబు అన్ని కోల్పోయినట్టుగా కనిపించాడు, కానీ మళ్ళీ దేవుడు వాటిని మల్టిప్లై చేశాడు. సైతాను ఓడిపోయాడు, యోబు గెలిచాడు, దేవుడు యోబును దీవించాడు. భార్య కూడా ఏమీ కాలేదు, భార్యను కూడా దేవుడు కాపాడాడు ప్రియారా. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో ఏమనిపిస్తుంది అంటే, మనం దేవుని నమ్మాం, యథార్థంగా ఉన్నాం, ప్రార్థన కూడా చేసుకుంటున్నాం, వాక్యం చదువుకుంటా ఉన్నాం, మందిరానికి వెళ్తూ ఉన్నాం, కానీ ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ వేదనలు, ఎందుకు ఈ దూషణలు, ఎందుకు ఈ శోధనలు, ఇట్లా కొన్నిసార్లు మన జీవితంలో ఎంతో విసిగిపోతూ ఉంటాం ప్రియారు. కొన్నిసార్లు అనారోగ్యమైనటువంటి పరిస్థితి, గుండె బద్దలైనటువంటి వినరాని మాటలు, దూషణ మాటలు, ఇలాంటివన్నీ మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా భక్తిని జాగ్రత్తగా కాపాడుకోవడం, విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం, ప్రార్థనను జాగ్రత్తగా కాపాడుకోవడం, దేవునికి నమ్మకంగా ఉండటం. సైతాన్ ఏం చేస్తాడంటే అదే సమయంలో లోకం వైపు మనసును తిప్పుతాడు, లోక సంబంధమైన వాటి వైపు మనసును తిప్పుతాడు, లోక సంబంధమైన మనుషుల వైపు మనసును తిప్పుతాడు. ఎక్కడైతే నిరుత్సాహం ఉంటుందో అక్కడ ఉత్సాహం కోసం మనం ఎదురు చూస్తాం ప్రియులారా. దాన్ని పొందేదానికి లోక సంబంధమైన వాటిని చేయాలనుకుంటాం. లోకంలో ఎక్కడ నిజమైన సంతోషం అనేది లేదు, సమాధానం అనేటువంటిది లేదు. పాపంలో కనిపించేది తాత్కాలికమైనటువంటి సంతోషం, కానీ దాని యొక్క బిటర్నెస్ అనేది ఎలాంటిది అంటే చాలా భయంకరమైనటువంటిది. అది ఎంతో చేదు అనుభవంతో కూడినటువంటిది ప్రియులారా. దేవుని కొరకు జీవిస్తే దేవుడు ఏది కూడా తక్కువ చేయడు. ఒకవేళ కొన్నిసార్లు కొద్ది మందిని బట్టి కీడు కలిగిన, సైతాను కీడు విషయమే శోధించిన, దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే ఆ కీడును కూడా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. కానీ అక్కడ మనం నమ్మకంగా ఉండాలి. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మీరు చేయాలనుకున్నటువంటి కీడును దేవుడు మేలుకు ఉద్దేశించాడు అంటున్నాడు ప్రియులారా. యోసేపు ఆ స్థితిలోనికి రాకముందు ఎన్నో శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది, ఎన్నో నిందల గుండా వెళ్లాల్సి వచ్చింది, ఎంతో బాధను అనుభవించాల్సి వచ్చింది, ఎంతో ఒంటరితనాన్ని అనుభవించాల్సి వచ్చింది. తన స్వజనులే యోసేపుని ఎంతగానో ద్వేషించారు ప్రియులారా. అయితే ఒక సమయం వచ్చింది, దేవుడు యోసేపును అంతగా హెచ్చించాడు. ఆ కీడును అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే మేలుగా మార్చేశాడు. ఇక్కడ కూడా యోబు జీవితంలో మనము అదే చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి కీడును దేవుడు మేలుగా మార్చి మునుపటి కంటే అత్యధికముగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుని కొరకు జీవించుట, పరిశుద్ధతను కాపాడుకుంటాం, సాక్ష్యాన్ని కాపాడుకోవటం, విశ్వాసాన్ని కాపాడుకోవటం, ఇవే మనకు స్వాస్థ్యాలు ప్రియాలు, ఇవే మనకు ఆస్తి. whenever we keep this kind of treasure we will be blessed by God one day or the other. ఎప్పుడైతే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో ఒకరోజు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, నిలబెడతాడు. we will become blessing to others. ఇతరులకు కూడా మనం ఆశీర్వాదకరంగా మారుతాం ప్రియాలు. కాబట్టి మరి శోధించబడేటువంటి సమయంలో, టెస్టింగ్ టైం, పరీక్ష సమయంలో దేవుని కొరకు నిలబడుట అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. పరిస్థితులు ఎంతో భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి.
లోకం ఎంతో భయంకరంగా ఉంటాము. ఎక్కడ చూసినా లోక సంబంధమైనటువంటి ఆకర్షణలు, పాప సంబంధమైనటువంటి ఆకర్షణలు, కొన్ని మన శరీరంలో నుంచే బయలుదేరేటువంటి శోధనలు, ఇలాంటివన్నీ కూడా కాసుకొని ఉన్నాయి పిల్లలు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా నిల్చున్న తలంచేవాడు పడిపోకుండా చూసుకోగలవలన రీతిగా ఎవరికి వారి యొక్క భక్తి జీవితాన్ని వ్యక్తిగతంగా కాపాడుకోవాల్సినటువంటి దినాల్లో మనం ఉన్నాము అన్న సత్యాన్ని ఈ సందేశంలో నుంచి నేర్చుకుంటాము. దేవుడు తన వాక్యాన్ని దీవించుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కనికరమైన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన యోబు ఎంతగానో శోధించబడ్డాడు, పరిశోధించబడ్డాడు. కానీ ఎక్కడ కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళలేదు, మిమ్మల్ని దూషించలేదు, నోటి మాట ద్వారా కూడా పాపం చేయలేదని నేను చూస్తా ఉన్నాం. మా జీవితాల్లో ప్రభా ఆయన మేము ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ కృపదయించారు. మా విశ్వాసం అగ్ని చేత పరీక్షించబడినప్పుడు మేము అందులో నిలబడగలుగుతూ కృపదయించారు. ఆయన కనికరించండి. సదాకాలం మా దృష్టి మీ వైపు పెట్టుకొనగలుగుతూ సహాయం చేయండి. మీ అందరూ నమ్మిక ఉంచి కథలకు నిలిచి నిత్యము సీయోను కొండవలే మా విశ్వాసం ఉండినట్లుగా కృపదయించండి. మా కుటుంబాలను బలపరచండి. కుటుంబాల్లో ఒకరినొకరు అర్థం చేసుకునేవారుగా, ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా, ఒకరినొకరు ఆయన మీలో ప్రోత్సహించుకునేవారుగా ఉండటం సాధించండి. సాతాను ఒకరి తర్వాత ఒకరిని శోధించేటువంటి వాడు, ఆయన ఒకరి ద్వారా ఒకరిని శోధించేటువంటి వాడు కనుక అపవాది యొక్క తంత్రములకు జాగ్రత్తగా ఎరిగి కుటుంబ జీవితాన్ని చక్కగా మీలో కట్టుకొని ఆయన ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా అందరూ కలిసి మీతో ఆనందించేవారుగా, మిమ్మల్ని స్థుతించేవారుగా, ప్రభావ మీ కార్యముల కొరకై కనిపెట్టుకునేవారుగా ఉండటం మీరే కనికరించి సాధించేది. కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో మీరు అనుగ్రహించేటువంటి ఆ సంతోషం, ఆనందము, సంతృప్తి ప్రభావ వాటిని ఏ రీతిగా కూడా పోగొట్టుకోకుండా, ఐక్యతను పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ సాధించేది. మీరు మమ్మల్ని బహుగా ఆశీర్వదించేటువంటి దేవుడు, మా చుట్టూ కంచె వేసినటువంటి వాడు, ప్రభా మాపై దృష్టి నిలుపునటువంటి వాడు, మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి వాడు కనుక మీ స్వహస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకునేవారు మీరే కనికరించి సహాయం చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ప్రభు బలను కలిగి ఉన్నాం. బలలో ప్రవేశించబోయే ముందు